హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఫోటోషాప్ యూస్ చేసే వాళ్ళందరికీ చిన్న ట్రిక్ అయితే చెప్పాలనుకుంటున్నాను. చాలామంది తెలుసు తెలియదు. ఎలా అంటే చాలామందికి అంటే పిక్సెల్స్ విడిపోతున్నాయని చెప్పేసి చాలామంది అంటారు. చూడడానికి చాలా చోట్ల. కానీ అలా విడిపోకూడదు అంటే మనం ఒక ట్రిక్ ఫాలో అవ్వాలి ప్రతిసారి. నేనైతే ఒక తీసుకుంటాను. ఇది చూడండి, చాలా ఫుల్ క్వాలిటీ ఉంది. దీన్ని డ్రాగ్ డ్రాప్ చేసుకుంటాను. దీన్ని డూప్లికేట్ చేసుకుంటాను, కంట్రోల్ చేసేస్తాను. కంట్రోల్ చేసేసుకుని పైన ఉంటుంది కదా, పైదాన్ని మనం మౌస్లో ఈ ఫోటో ఉంది కదా ఇక్కడ, దీంట్లో లేయర్స్లో దీని మీద లెఫ్ట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది ఆప్షన్స్. దాంట్లో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది కన్వర్ట్ పెట్టినాం, ఇది కన్వర్ట్ పెట్టలేదు. ఓకే, ఇది ఉంది కదా, ఫస్ట్ దీన్ని చేద్దాం. ఫస్ట్ చూస్ చేసాను, తర్వాత మళ్ళీ ఒకసారి అంటే మీకు చూపించడానికి. త్రీ టైమ్స్ 4 టైమ్స్ అలా చేస్తాను. చూడండి ఇలా ఇంత క్వాలిటీగా ఉంది కదా. ఇప్పుడు ఇది ఎలా ఉంది చూసారా, ఇది కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్కి పెట్టలేదండి. దీన్ని ఒకసారి అయ్యి ఆపుతున్నాను, దీన్ని చేస్తాను సేమ్. దీని రిజల్ట్ చూడండి, ఫస్ట్ చూపిస్తాను సేమ్ దాన్ని ఎలా చేస్తాను అలా చేస్తాను. దానికంటే దీన్ని ఇంకా ఎక్కువసార్లు చేశాను. దీన్ని ఎక్కువసార్లు చేసినా కూడా సేమ్ ఇది ఎలా ఉందో అలాగే ఉంది. కానీ ఇది చూడండి, దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది అన్నిసార్లు స్మార్ట్ ఆబ్జెక్ట్ పెట్టలేదు, ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ పెట్టలేదు, అందుకని ఇది అలా అయిపోయింది. ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ పెట్టింది, కన్వర్టింగ్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ చూడండి. ఓకేనా, మనం ఇది పెట్టడం వల్ల చాలా మట్టుకు యూజ్ అవుతుంది. పిక్సెల్స్ అనేది విడిపోవు అసలు. ఇది చూసారు విడిపోయింది, ఇది విడిపోలేదు. దీనికంటే దీన్ని ఎక్కువసార్లు తిప్పాను. ఇది మీకు నచ్చిందా లేదా నాకు లేదు, కానీ మీకైతే వర్క్ అవుతుంది అనుకుంటున్నాను నేను. మీకు యూజ్ అవుతుంది. ఓకే, మీకు యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంటను యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.